హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడిలో స్వామీజీ ద్వారా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని శ్రీవల్లి చెంప పగలగొట్టిన రామరాజు. అదెలాగో తెలుసుకోవాలంటే మా వీడియోని చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి, రామరాజు అందరూ కలిసి గుడిలో పూజ జరిపించడానికి గుడికి వెళ్తారు. ఇక అదే గుడికి అమూల్య, విశ్వ కూడా వెళ్తారు. ఇక ఇంతలోనే రామరాజు విశ్వాని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన వేదవతి, చూడండి, వాళ్ళ గురించి మనమేమీ పట్టించుకోవద్దు, అది మన మాట కాదని వాడితో వెళ్ళిపోయింది, అలాంటి దానితో మనం మాట్లాడ అవసరం లేదు, పదండి అని చెప్పి వేదవతి రామరాజుని తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. ఇక అది చూసిన నర్మద, ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే అమూల్య దగ్గరికి వచ్చి, అమూల్య, నువ్వేమీ బాధపడకు, ఏదో ఒకరోజు మావయ్య నీ గురించి నిజం తెలుసుకొని నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పి ఇక వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంతలోనే రామరాజు, వేదవతి గుడిలో పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక ఇంతలో పూజారి గారు, అదేంటి సార్, మీ పెద్ద కోడలు రాలేదేంటి అనగానే అప్పుడు రామరాజు, అవును వేదవతి, శ్రీవల్లి ఎక్కడా అంటూ ఉంటే అప్పుడు నర్మద, అదే మామయ్య, వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి తను కూడా గుడికి వెళ్తానని చెప్పింది అని నర్మద అనగానే అప్పుడు రామరాజు, అదేంటమ్మా, మనం కూడా గుడికి వస్తున్నాం కదా, అందరం కలిసి ఒకేసారి వచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు వాళ్ళు అలాగ వెళ్ళవలసిన అవసరం ఏముంది అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, సర్లేండి, వదిలేయండి అని చెప్పి ఇక పూజ పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే స్వామీజీ అక్కడ కూర్చొని రామరాజు, వేదవతిని అదే తీరుగా చూస్తూ ఉంటాడు. ఇక అది చూసిన వేదవతి వెంటనే స్వామీజీ దగ్గరికి వచ్చి, ఏంటి స్వామీజీ, మా పిల్లల వైపు, మా వైపు ఆలోచిస్తున్నారేంటి అనగానే అప్పుడు స్వామీజీ, అదేంటమ్మా, మీ కుటుంబం ఇప్పుడు చాలా కష్టాల్లో, బాధలో ఉంది అని స్వామీజీ చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది. అవునండి, అవును స్వామీజీ గారు, మా కుటుంబం ఇప్పుడు చాలా బాధల్లో ఉంది. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ నుండి నిన్ననే ఇంటికి తిరిగి వచ్చాం, అందుకే ఆయన ఆరోగ్యం బాగుండాలని గుడిలో పూజ జరిపించడానికే ఇక్కడికి వచ్చాం అని వేదవతి అంటుంది. ఆ మాటలు విన్న స్వామీజీ, అదేంటమ్మా, నీ ఇంట్లోనే శత్రువులను పెట్టుకొని నువ్వు గుడికి వచ్చి పూజ జరిపించడమేంటి అని స్వామీజీ అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి స్వామీజీ, ఏమంటున్నారు, మా ఇంట్లో శత్రువులు ఉండడం ఏంటి అనగానే అప్పుడు స్వామీజీ, చూడమ్మా, నీ కూతురు మీ శత్రువుల అబ్బాయితో వెళ్ళిపోయింది, ఇక మీ వారు నీ కూతురు గురించే ఆలోచిస్తూ ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు, కానీ నీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, అది మీరు కనిపెట్టలేకపోతున్నారు అని స్వామీజీ అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు, ఏంటి స్వామీజీ, ఏం చెప్తున్నారు, మా ఇంట్లో శత్రువులు ఉండడం ఏంటి, అసలు మా ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, నా ముగ్గురు కోడళ్ళు, కొడుకులు, మా బామ్మర్ది తిరుపతి, వీళ్ళమే ఉంటాం, అందులో శత్రువులు ఓలున్నారు అనగానే అప్పుడు స్వామీజీ, చూడు రామరాజు, నువ్వు ఎంతగానో నమ్ముతున్నా నీ పెద్ద కోడలే నీకు శత్రువు, తన వల్లే ఇదంతా జరుగుతుంది అని స్వామీజీ అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు, ఏంటి స్వామీజీ, ఏం మాట్లాడుతున్నారు, నా పెద్ద కోడలు నన్ను మోసం చేయడం ఏంటి అనగానే అప్పుడు స్వామీజీ, అవును రామరాజు గారు, మీరు ఎంతగానో నమ్మకం పెట్టుకున్న నీ పెద్ద కోడలే మీ శత్రువులతో చెయ్యి కలిపి నీ నాశనాన్ని కోరుకుంటుంది, అంతేకాదు నీ కూతురు, నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న నీ కూతురు ఆ శత్రువుతో వెళ్ళిపోవడానికి కారణం నీ కోడలే అని స్వామీజీ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే, లేదు స్వామీజీ, మీరు చెప్పిన మాటలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు,
నా కోడలు అలా చేసిందంటే నేను నమ్మను. నా కోడలు నా మీద ఎంతో నమ్మకం ఉంచుకుంది. అంతేకాదు తను ఎప్పుడూ నాకు అబద్ధం చెప్పింది కాదు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ, చూడు, నేను చెప్తే నువ్వు నమ్మడం లేదు కదా, నీ కళ్ళతోనే నీకు చూపిస్తాను అని చెప్పి ఇక స్వామీజీ తన చేతిలో అరచేతిలోనే ఇక శ్రీవల్లి నిజస్వరూపం మొత్తం కూడా రామరాజుకి చూపిస్తాడు. ఇక అందులో ప్రేమ నగలు దొంగతనం చెయ్యడం, అవి ఆ నేరాన్ని తిరుపతి మీద వెయ్యడం, అంతేకాకుండా విశ్వ భద్రావతితో చేతులు కలిపి ఇక రామరాజు కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకోవడం, అంతేకాకుండా విశ్వకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించడం, ఇక ఆ రాత్రి అమూల్యని బలవంతంగా తీసుకువెళ్ళి విశ్వకి అప్పజెప్పడం, ఇదంతా స్వామీజీ తన చేతిలో చూపిస్తాడు. ఇక అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే స్వామీజీ, రామరాజు గారు నమ్మారా? ఇప్పటికైనా నేను చెప్పిన మాటలు విన్నారా అని స్వామీజీ అనగానే అప్పుడు రామరాజు, స్వామీజీ, మీ మాటలు అబద్ధం అనుకున్నాను, కానీ నేను నమ్మిన నా కోడలే ఇంత మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ, చూడండి రామరాజు, ఇప్పటికైనా నీ కోడలు మీ గురించి ఆ భద్రావతికి ప్రతి క్షణం ప్రతి నిమిషం ఇంట్లో ఏది జరిగినా అదే చెప్తుంది. ఇప్పటికైనా మీరు నీ కోడలి గురించి తెలుసుకోండి అని చెప్పి స్వామీజీ అంటాడు. ఇక ఆ మాటలు విన్న వేదవతికి ఇట్లా, సరే స్వామీజీ, మీరు చెప్పినట్టే ఇన్ని రోజులకి మా కోడలి నిజస్వరూపం మాకు తెలిసిపోయింది అని చెప్పి ఇక రామరాజు, వేదవతి అందరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇక రామరాజు శ్రీవల్లి కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక శ్రీవల్లి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో రామరాజు, ఒరే చందు, శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళిందిరా, వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు అనేసరికి అప్పుడు చందు, ఏంటి నాన్న, ఏం జరిగింది, శ్రీవల్లి ఏమైనా చేసిందా అనగానే అప్పుడు రామరాజు, చూర్రా, ముందు ఆ శ్రీవల్లిని ఇక్కడికి రమ్మని చెప్పు, జరిగిన విషయమంతా నీకు తర్వాత చెప్తాను అని చెప్పి రామరాజు అంటాడు. ఇక వెంటనే చందు తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు. చందు నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు బావా అనగానే అప్పుడు చందు, శ్రీవల్లి ఎక్కడ ఉన్నావు, వెంటనే ఇంటికి వచ్చాయి అనేసరికి అప్పుడు, చూడు బావా, నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, రేపు ఉదయమే వచ్చేస్తాను అనేసరికి అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, అర్జెంటుగా ఇంటికి వచ్చాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పగానే ఇక శ్రీవల్లి, సరే బావా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక చాలా భయంతో కంగారు పడుతూ ఉంటుంది. ఇక అది చూసిన భాగ్యం, ఏంటే, ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, ఏదో జరిగినట్టుందే, నా గురించి వాళ్ళకి నిజం తెలిసిపోయిందో ఏమో, అందుకే బావ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తున్నాడు అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటే అప్పుడు భాగ్యం, లేదమ్మడు, నీ గురించి నిజం తెలిసే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఆ రోజు అమూల్య ప్రేమ నర్మద చేత ఒట్టేయించుకుంది, అమూల్య కూడా నీ గురించి నిజం చెప్పదు, నువ్వేమీ కంగారు పడకు, ఇక వెళ్దాం పద అని చెప్పి భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా రామరాజు ఇంటికి వస్తారు. ఇక శ్రీవల్లి వచ్చేసరికి అందరూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక శ్రీవల్లి, ఏంటి బా, ఏంటి, నాతో ఏమో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు అనగానే అప్పుడు రామరాజు, నేను చెప్తున్నాను శ్రీవల్లి, నీతో మాట్లాడవలసిన విషయం, నీతో తేల్చుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఏంటి మామయ్య, ఏం జరిగింది, మళ్ళీ ఈ నర్మదా ప్రేమ ఏమైనా గొడవ చేశారా అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, అవునమ్మా, ప్రతిసారి వాళ్ళిద్దరే కదా మనల్ని మోసం చేసేది, ఈ ఇంట్లో గొడవ సృష్టించేది అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, మామయ్య ఇలా మాట్లాడుతున్నాడేంటి, వీళ్ళ ప్రవర్తన మాట తీరు చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది, కానీ ఏం జరిగిందో చెప్పడం లేదు అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటే ఇక రామరాజు, శ్రీవల్లి,
మీకు మేము ఏం మోసం చేశాం, ఏం అన్యాయం చేశాం, ఎందుకు ఎందుకు నా శత్రువులతో చెయ్యి కలిపి నా కుటుంబాన్ని, నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావు అని రామరాజు అనగానే ఇక శ్రీవల్లి, భాగ్యం షాక్ అయిపోతారు. ఇక వెంటనే వేదవతి, ఇంకా దీంతో మాటలేంటండి, దీని చెంప పగలగొట్టి మెడ పట్టుకొని బయటికి గెంటేయ్ అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చెప్పు శ్రీవల్లి, ఎందుకు ఎందుకు ఇలా చేశావు, మాయ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి నువ్వు మమ్మల్ని ఎందుకు ఇంతలా మోసం చేశావు, నిజం చెప్పు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఇక తన మనసులో, మావయ్యకి నా గురించి నిజం తెలిసిపోయింది, ఈ నర్మద ప్రేమే కావాలని నిజం చెప్పారు అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే శ్రీవల్లి, లేదు మామయ్య, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను మొదటి నుండి ప్రేమకి నర్మదకి నేనంటే ఇష్టం లేదు, నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి వాళ్ళిద్దరూ నా మీద కోపంతో పగతో రగిలిపోతున్నారు, నన్ను ఈ ఇంట్లో నుండి ఎప్పుడు బయటికి పంపించాలని చూస్తున్నారు, కావాలనే వీళ్ళు నా మీద ఇంత పెద్ద నింద వేస్తున్నారు మావయ్య అని శ్రీవల్లి అంటుంది. ఇక అది విన్న రామరాజు, చూడు, వాళ్ళు వేయడం కాదు, నేనే నీ గురించి నిజం తెలుసుకున్నాను అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు మావయ్య, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు అనగానే అప్పుడు భాగ్యం, అవునన్నయ్య, నా కూతురు ఎప్పుడు మీకు ఎదురు చెప్పలేదు, అలాంటి నా కూతురు మీద ఎందుకన్నయ్యా ఇలా ఉన్నవి లేనివి చెప్పి నా కూతుర్ని బాధ పెడుతున్నారు అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు, అవునా, నీ కూతురు మేము బాధ పెడుతున్నామా, నువ్వు శ్రీవల్లి కలిసి ఆ విశ్వ భద్రావతితో చేతులు కలిపి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు కదా, ఆ రోజు మీరు నా ప్రేమ నగలు దొంగతనం చేసి ఆ నేరాన్ని తిరుపతి మీద వేశారు, అంతేకాకుండా విశ్వాకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది కూడా ఈ శ్రీవల్లే, అంతేకాకుండా ఇప్పుడు శ్రీ అమూల్యని బలవంతంగా తీసుకువెళ్ళి ఆ రాత్రి విశ్వాకి అప్పజెప్పింది మీరిద్దరే, కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి ఇక రామరాజు వెంటనే ఆ వీడియోని భాగ్యంకి శ్రీవల్లికి చూపిస్తాడు. అది చూసిన వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే శ్రీవల్లి, ఇదేంటి, ఈ వీడియో వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది, ఈ నిజం వీళ్ళకి ఎలా తెలిసిపోయింది అని శ్రీవల్లి అనుకుంటూ, ఎవరు చెప్పారు మావయ్య, ఇదంతా కావాలనే ఎవరో చేసి నా మీద వేస్తున్నారు, ఇది నేను చెయ్యలేదు అనగానే అప్పుడు రామరాజు, చూడు శ్రీవల్లి, ఇది ఎవరో సృష్టించింది కాదు, ఎవరో చెప్పింది కాదు, కావాలని నీ మీద నింద వేసేది కాదు, చూడు, గుడిలో స్వామీజీ ద్వారానే నీ నిజస్వరూపం తెలుసుకున్నాం అని రామరాజు అంటాడు. ఇక మాటలు విన్న శ్రీవల్లి భాగ్యం కంగారు పడుతూ ఉంటారు. ఇక వేదవతి, వసే శ్రీవల్లి, ఎందుకే ఇలా చేశావు, నీకు ఏం తక్కువ చేశామే, నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాం, అలాంటిది నువ్వు నా కూతురు జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. అప్పుడు రామరాజు, లేదు బుజ్జమ్మ, ఆవిడని చెంప పగలగొట్టడం కాదు, తనని మెడ పట్టుకొని బయటికి గెంటేయండి, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి, అదే తన కేసే శిక్ష అని చెప్పి రామరాజు అంటాడు. ఇక మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి వెంటనే రామరాజు వేదవతి కాళ్ళు పట్టుకొని, మామయ్య నన్ను క్షమించు, బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను, ఆ విశ్వగాడి దగ్గర 10 లక్షలు తీసుకోవడం వల్లే, అవి తిరిగి ఇవ్వకపోవడం వల్లే ఆ విశ్వగాడు నా చేత బలవంతంగా ఇలా చేయించాడు, కానీ వాడు అమూల్యాని నిజంగానే ప్రేమిస్తున్నాడనుకున్నాను, అమూల్యాని పెళ్లి చేసుకోకపోతే చనిపోతానన్నాడు, అంతేకాకుండా మేము పెళ్లి చేసుకుంటే ఈ 2 కుటుంబాల మధ్య ఎప్పుడు గొడవలు జరగవని చెప్పడంతో ఈ 2 కుటుంబాలు కలిసిపోతాయని నేను అనుకొని అమూల్యకి విశ్వాకి పెళ్లి చేయాలనుకున్నాను, కానీ వాడు ఇంతలా మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు మావయ్య అని చెప్పి భాగ్యం శ్రీవల్లి రామరాజు కాళ్ళ మీద పడతారు. ఇక అది చూసిన వేదవతి, లేదండి, దీనిలాంటి దాన్ని మన ఇంట్లో ఉంచుకోకూడదు, బయటి వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే మనకి నమ్మక ద్రోహం చేశారు, అలాంటి వాళ్ళకి
మన ఇంట్లో స్థానం లేదు, బయటికి పంపించండి అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, ఒరే చందు, ఇంకా చూస్తావేంట్రా, శ్రీవల్లిని బయటికి పంపించేయి అని చెప్పగానే ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొట్టి ఇక తన మెడ పట్టుకొని శ్రీవల్లిని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన భాగ్యం వెంటనే శ్రీవల్లిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ, అమూల్య శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటొదినా, ఏం జరిగింది, నీ గురించి ఇంట్లో నిజం తెలిసిపోయిందా, ఇంట్లో వాళ్ళు నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారా అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి వెంటనే అమూల్య చేతులు పట్టుకొని, ప్లీజ్ అమూల్య, నీకు దండం పెడతాను, నువ్వు మావయ్యతో అత్తయ్యతో చెప్పి నన్ను మళ్ళీ ఇంట్లోకి పంపించు అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న అమూల్య, చి నోర్మి, నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ నువ్వు ఆ విశ్వగాడితో చేతులు కలిపి నా జీవితాన్నే నాశనం చేశావు, నీలాంటి దాని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది, ఇక నీకు తగిన శాస్త్రే జరిగింది అని చెప్పి అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన శ్రీవల్లి, అమ్మ, ఇదంతా నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది, మనం గొప్పవాళ్ళం, నా కూతుర్ని కూడా గొప్పింటికి ఇవ్వాలి, నా కూతురు గొప్పింటి కోడలు కావాలని మురిసిపోయి నా బ్రతుకుని నాశనం చేశావు కదే అని శ్రీవల్లి భాగ్యంని తిడుతూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ, ఏంటి శ్రీవల్లి, ఆ రోజు అమూల్యాని నాతో పంపించినట్టే పంపించి దాని చేత ఇంత నాటకం ఆడిస్తావా, ఇప్పుడు నీకు మీ అత్తింటి వాళ్ళే సరైన బుద్ధి చెప్పారు అని చెప్పి విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా కోపంగా, ఒరేయ్ బండోడా, ఇదంతా నీ వల్లేరా, నీ వల్లే నా జీవితం ఇలా తగలబడిపోయింది, అసలు ఆ రోజే నీకు అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం పంపించకుండా ఉండవలసింది, ఇదంతా నీ వల్లే కదరా అని చెప్పి శ్రీవల్లి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది తెలుసుకున్న రామరాజు వెంటనే బయట నిలబడి, అమ్మ అమూల్య, అమూల్య అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అమూల్య బయటికి వస్తుంది. ఇక వెంటనే రామరాజు దగ్గరికి వెళ్తూ ఉండగా విశ్వ, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావే నువ్వు అనగానే అప్పుడు అమూల్య, చూడు, నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు, అయినా నువ్వెవరు నన్ను అడగడానికి అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ, చూడు, నేను నీ భర్తని, నాకు చెప్పే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళాలి, అయినా ఇప్పుడు అది మన శత్రువుల ఇల్లు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అమూల్య విశ్వ మాటలు వినకుండా అలాగే రామరాజు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ చాలా కోపంగా అమూల్య మీద చెయ్యి చేసుకోబోతాడు. ఇక వెంటనే అమూల్య ఆ చెయ్యి పట్టుకొని, ఒరేయ్, నువ్వు నా భర్తవేంటిరా, నువ్వేమైనా నా మెడలో తాళి కట్టావా, లేక నన్ను పెళ్లి చేసుకున్నావా, ఇంకొకసారి నువ్వు నా మీద చెయ్యి చేసుకున్నావని తెలిస్తే నీ చెయ్యి ఇరిచేస్తాను, చూడు, ఇప్పుడు నా గురించి మా నాన్నకి అమ్మకి నిజం తెలిసిపోయింది, ఇక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే నీకు తగిన శాస్త్రి జరిపిస్తారు అని చెప్పి అమూల్య విశ్వచెంప పగలగొట్టి ఇక రామరాజు దగ్గరికి వెళ్తుంది. అది చూసిన వేదవతి రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక వెంటనే, అమ్మ అమూల్య, నిన్ను అపార్థం చేసుకున్నాము, నువ్వు అంటే ఏంటో నిజం తెలియక ఆ అందరి మాటలు విని నిన్ను దూరం చేసుకున్నాము, ఇప్పటికీ నువ్వంటే ఏంటో తెలిసిపోయింది, ఈ రామరాజు కూతురు ఎప్పటికీ తప్పు చెయ్యదు అని ఇప్పటికీ తెలిసేలా చేశావు తల్లి అని చెప్పి ఇక రామరాజు వేదవతి అమూల్యాని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు అమూల్య వెంటనే ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి, వదిన, ఇదంతా మీ వల్లే నేను ఏ తప్పు చెయ్యలేదని నాన్నకి తెలిసిపోయింది, ఇప్పుడు మీ వల్లే మళ్ళీ నేను నా పుట్టింటికి వచ్చే అవకాశం వచ్చింది అని చెప్పి ఇక అమూల్య ప్రేమ నర్మదని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా గుడిలో స్వామీజీ ద్వారా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు బయటికి గెంటేసిన
చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.